చాలామందికి స్త్రీ పురుషులు ఇద్దరు ఎవరైనా కానీ శరీరం ఈ దుష్టగ్రంథులు బయటకు వస్తుంటాయి. ఈ శరీరం మొత్తం మహా దుర్వాసన వస్తుంటుంది ఆ శరీరం కొంతమందికి. అటువంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకంతా కడుపులో తిప్పి వాంతులు కూడా అవుతాయి, అంత సీరియస్గా ఉంటుంది. అటువంటి దానికి ఏం చేయాలనేది తెలియదు, వాళ్ళే కుమిలిపోతుంటారు. అటువంటి వాళ్ళు మారేడు ఆకు మనకు సోమవారం రోజున శివాలయాల్లో పూజలు చేసి ఆ ఆకుతో తీసి పారేస్తుంటారు. ఆ ఆకు తెచ్చుకోవాలి, మారేడు ఆకు. ఆ ఆకును మెత్తగా నూరాలి. మెత్తగా నూరి అది రాత్రిపూట శరీరానికి అంతా నలుగు పెట్టుకున్నట్టు రాసుకొని ఆరిపోవాలి. పొద్దున స్నానం చేయాలి. మగవాళ్ళు అయితే ఒట్టి ఆకు రాసుకోవచ్చు, స్త్రీలు అయితే దాంట్లో కొద్దిగా పసుపు కలుపుకొని నలుగు పెట్టుకున్నట్లు మొత్తం రాసుకొని అట్లా కనీసం 3 సార్లు 5 సార్లు లేదంటే ఒక వారం రోజులు ఇట్లా రాసుకొని స్నానం చేస్తే ఆ శరీరం ఉన్న దుర్వాసన జన్మలో రాదు. మళ్ళీ చాలా సువాసన కలిగి ఉంటుంది, శరీరం అంతా సువాసన కలిగి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చిన్న విషయాలే, కానీ మనుషులను చాలా కృంగదీస్తాయి. లోపల ఎక్కడ ఇన్ఫీరియారిటీ, లోపల ఎక్కడ 10 మంది తిరగలని భయం, 10 మంది ఏమనుకుంటారని భయం, ఇలాంటివన్నీ అవన్నీ భయపడే అవసరం లేదు. ఇవి చేసుకోవాలి, చిన్న చిన్న విషయాలు. కాబట్టి ఈ చిన్న చిట్కా వైద్యాలు ఇవన్నీ ప్రతి ఇంట్లో నేర్చుకోవడం అవసరం. ఇది మూర్కొండ అంటారు, కుప్పాకు అంటారు, కుప్పింటాకు అంటారు. ఈ ఆకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, కానీ దీన్ని సంస్కృతంలో విశ్వరూపి అంటారు. అంటే దీనిలో చాలా గుణాలు ఉన్నాయి. ఎలా గుణాలంటే, దీనివల్ల చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా తామ్రం, గజ్జి, చర్మ వ్యాధులు ఏదైనా రాని ఇది ఆ ఆకు బాగా మెత్తగా దంచి దాంట్లో కొద్దిగా సున్నం కలపాలి. మనం తాంబూలంలో వేసుకునే సున్నం కొద్దిగా కలిపి ఆ సున్నాన్ని ఒంటి మీద ఎక్కడ గజ్జి కానీ తాంబరం కానీ కురుపులు కానీ ఏమన్నా ఉన్నాయి, దురద పెట్టేది, ఇవన్నీ దురదలు అన్నిటికీ రాయద్దు. 3 రోజులు రాస్తే చాలు, ఆ గజ్జి మాయమైపోతుంది, ఏముండదు. అదొకటి. తర్వాత దీన్ని జ్వరాలు, ఎటువంటి జ్వరం వచ్చినా కూడా, చలి జ్వరం కానీ, తర్వాత వర్ష జ్వరం కానీ, ఇలాంటి వర్ష జ్వరం అంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇలా వస్తుంటుంది. ఆ జ్వరానికి ఈ మిరియాలు, ఎల్లిపాయ ఇవన్నీ దంచి పసుపు బొట్టలో కట్టి చేతికి ఇక్కడ కుడి చేయికి ఈ దండాన్ని కట్టుకోవాలి. ఇక్కడ కట్టుకుంటే చాలు, ఒక వారం రోజులు అది ఇప్పకుండా అట్టే పెట్టుకోవాలా, ఆ జ్వరం పోతుంది. తినే అవసరం కూడా లేదు, అంత సులభం అన్నమాట. తర్వాత ఇంకా మూర్ఛ రోగం, ఎటువంటి మూర్ఛ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా కానీ మూర్ఛ రోగం వచ్చినప్పుడు ఇది ఆ మిరియాలు, వెల్లుల్లి వేసి దంచడం, అవి ఒక బట్టలు వేసి 2 ముక్కల్లో ఇక్కడ 2 అక్కడ 2 డ్రాప్స్ పిండడం, ఆ పసరు చెవులు అట్లా చేస్తే మూర్ఛ రోగం పోతుంది. ఒక వారం రోజులు చేయాలి అట్లా. తర్వాత చాలామంది ఇదివరకు చెప్పాం, గురక పెడుతుంటారు. గురక పెడితే చాలా భయంకరంగా ఉంటుంది. కొంతమంది గురక పెడితే ఆ చుట్టుపక్కల వాళ్ళు నిద్రపోవడానికి కూడా భయపడతారు. అటువంటి గురకలు తగ్గుతాయి. ఎట్లా? ముక్కులో చెవులో ఈ రసం పిండాలి రోజు పడుకునేటప్పుడు. అట్లా 3-4 రోజులు చేస్తే గురక అనేది రాదు, అది సెట్ అయిపోతుంది లోపల. ఇంకా ఇలాంటి చర్మ వ్యాధులు మీద కూడా పనిచేస్తుంది. ఇవన్నిటికీ ఇన్ని రకాలుగా అయితే ఈ మూలికలు పనికొస్తాయి. మనకు ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈ ముక్క ఏం చేస్తుంది, ఇదేం చేస్తుంది అని అనుకుంటారు. కానీ వీటిల్లో చాలా మనకు మేలు జరిగే విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఔషధి మూలికలు అంటారు. ఇవన్నీ కూడా మనం తెచ్చి వాడుకోవడానికి ఏ ఇబ్బంది ఉండదు, తర్వాత పెద్ద కష్టం కాదు. ఇవన్నీ మీరు ఇంకోటి చెముడు, చాలామందికి చిన్న వయసులోనే చెముడుగా వస్తుంది, చెవులు సరిగా వినపడవు. ఆ చెముడుకు కూడా ఇదేం చేయాలి, ఈ మిరియాలు, ఎల్లిపాయ ఇది బాగా నూరి దాన్ని నువ్వుల నూనెలో ఉడకబెట్టాలి.
బాగా మసలు కాగిన తర్వాత ఆ నూనెని వడగట్టాలి, ఫిల్టర్ చేయాలి. చేసి ఒక సీసాలో పెట్టుకొని రోజు పొద్దున పూట కానీ రాత్రి కానీ చెవుల్లో 2 డ్రాప్స్ వేసుకుంటూ ఉండాలి. చెవుడు పోతుంది, చెవులు బాగా వినపడతాయి, లోపల ఉన్న కర్ణబేరి అని శుభ్రమవుతుంది. కాబట్టి ఇటువంటి గుణాలు ఒక మూలికలోనే ఇన్ని పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వాడుకోవాలి కదా. వాడుకుంటే మీకు ఎలాంటి కష్టం అనేది లేదు. ఇది కుప్పింటాకు, కుప్పాకు, తర్వాత మూలకండ అని అంటారు దీన్ని. ఇది జామ చెట్టు మనందరికీ తెలిసిందే. కాకపోతే దీనివల్ల కొన్ని ఔషధ గుణాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఔషధ గుణాలు, జామ పండు బాగా పండిన తర్వాత దీనిలో కొంచెం పటిక పొడి, మిశ్రి పొడి, మిశ్రి అంటే కలకండ, ఈ 2 పళ్ళు జామకాయ 4 పచ్చలుగా కోసి దాని లోపల పెట్టి దానికి తడిగుడ్డ చుట్టి ఆ రాత్రి నిలువ పెట్టేయాలి, ఒక ప్లేట్లో పెట్టి పెట్టేయాలి. తర్వాత పొద్దున్న లేచి ముఖం కడుక్కొని పరగడపన తినాలి. తింటే ఈ పైల్స్ వ్యాధి ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. ఎంత వేడి ఉన్నా కూడా పైల్స్ వ్యాధిలో ఈ బ్లడ్ పడడం, తర్వాత కడుపు నొప్పి రావడం, అజీర్తి ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా దీనివల్ల మంచిగా అవుతాయి. తర్వాత ఇది చాలా సులభమైన పద్ధతి పైల్స్ తగ్గడానికి. ఇది ఈ రకంగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలవాట్లన్నీ మారిపోయినా కనుక మనం పూర్తి పురాణ పద్ధతులన్నీ చెప్తే ఇప్పుడు ఎవరు ఆచరణలో పెట్టరు. కాబట్టి కొన్నిటిని మనం ఉపయోగంగా వాడుకోవడానికి అవసరం వచ్చిన మాత్రం వాడుకోవచ్చు. అటు చేసుకోవడానికి ఎవరికి ఇబ్బంది ఉండదు. అందువల్ల ఆరోగ్యాన్ని గురించి ఇప్పుడు చాలామంది చాలా రోగాలతో పడుతున్నారు. ఒక్కడు కూడా 100% నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పగల ధైర్యం ఎవరికి లేదు. ధనవంతుడికి రోగమే, ధనం లేనివాడికి రోగమే, ఇక బిక్షగాడికి రోగమే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. రెండవది, ఇంకా ఇప్పుడు మనకు ఈ తాగుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ తాగుడు వల్ల కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. మధ్యతరగతి వాళ్ళు అయితే భార్య పిల్లలను బయటపడేసి వాడు చావడము, లేకపోతే వీళ్ళని చంపడము, ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ దీన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. మరి మనం ఏం చేయగలం? కాబట్టి ఆరోగ్యాన్ని ఎవరంతటా వాళ్ళు కాపాడుకోవాల్సిందే, కానీ ఎవరో వచ్చి కాపాడుతారని ఆశ మాత్రం పెట్టుకోవద్దు. ఎవరికి వారు, అరే మనం ఇది చేస్తే మంచిదా చెడుదా, ఇది చేస్తే మంచిదా, ఇటువంటి ఆలోచన చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు తెలివితేటలు బాగానే ఉన్నాయి, ఎందుకంటే అంత చదువుకున్న మూర్ఖులే. కాబట్టి ఈ చదువుకున్నలలో ఎక్కువ మంది ఇది ఒక ఫ్యాషన్, ఏది తాగడం, 10 మంది కలిసిపోవడం, మీటింగ్ పెట్టడం, ఆడొక డ్రింక్ పెట్టడం, ఇలాంటివన్నీ తప్పుడు పనులు. ఈ తప్పుడు పనులు ఎక్కువ చేసి మనిషి నాగరికత అధ్వానం అయిపోతుంది. నాగరికత పెరిగి నాశనం అయిపోతుంది. కాబట్టి చాలామంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. ఈ నాన్ వెజ్ కూడా మంచిది కాదు. అంటే నేను ఒక్కడిని చెప్తే మీరంతా మానేస్తారని కాదు, ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మనం ఒక జంతువు చచ్చినా, మనిషి చచ్చినా దాన్ని ఏమంటాం మనం? కళేబరం అంటాం. జంతువు చస్తే, మనిషి చస్తే శవం అంటాం. ఈ కళేబరం శవం ఒకటే కదా. మరి ఆ సత్యం దాన్ని మనం పీకి తినడం ఏంది? తప్పు కదా. కాబట్టి అది ఆలోచన చేయాలి. మీరు ఇది తినకూడదు, ఇది తాగకూడదు, దీనికి దూరం ఉండాలి అని మీరు అనుకుంటే మీ ఆరోగ్యాలు ఎప్పటికీ బాగుంటాయి. ఆరోగ్యాన్ని కాపాడడానికి మీరు ప్రయత్నం చేయాలి. దీనికి ఎవరో వచ్చి చెప్పరు మీకు, ఇంట్లో అందరూ చెప్పరు. ఒకవేళ చెప్పినా మీరు వినరు. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎవరికి వారే జాగ్రత్త పడి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే నిండా 100 ఏళ్ళు సుఖంగా ఆనందంగా జీవించగలరు. నేను చెప్పేది ఒకటే, ఆయుర్వేదంలో మహా ఔషధీకరణలు ఉన్నాయి, కానీ వాటిని వాడుకునే వాళ్ళు కూడా తక్కువైనారు, వాడుకోవడం లేదు ఇప్పుడు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి వాహిని media@gmail.com.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.